ప్రెసెంట్ ఇప్పుడు డాక్టర్ అవైలబుల్ లేదు సార్. కాన్ఫరెన్స్ కలుపుతావా కట్ చేయాలా రెండే ముషేది అంతే. ఇక వేరే నీతో డిస్కషన్ అనవసరం మాకు. వ్యాపారం చేస్తున్నారా? వైద్యం అంటే వ్యాపారం అండి? మీకు కొంచెమన్నా సిగ్గు, చీమునెత్తురు, ఇజ్జతిమానం, లజ్జ, చీమునెత్తురు ఏమైనా ఉన్నదా? నా పేరు పుప్పాల రజనీకాంత్, పొలిటికల్ వైబ్స్ ఛానల్ నుంచి మాట్లాడతాను. కొంచెమన్నా సిగ్గు అనిపించాలి కదండి మీ వాళ్ళకు. డాక్టర్ చదువు చదివిండ్రు కదా. పేద ప్రజలు 5,000 రూపాయలు పట్టుకొస్తారు స్కానింగ్లకు, 2,000 రూపాయలు అయ్యేదానికి కమిషన్లే 3,000, ఉత్తర తీసుకునేది 2,000. ఎందుకని ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు మీరు? పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఇది నవ్వాలన్నా ఏడవాలన్నా తెలుస్తలేదు. నేను కొంత సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ లంగ పనులకు, దొంగ పనులకు నేను కూడా కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇట్లా నేను హాస్పిటల్ పెట్టినా, మరి మా దగ్గర డాక్టర్ పని చేస్తాడు, ఎంఆర్ఐ స్కాన్లు 2 ఉన్నాయని చెప్తే 5,000 రూపాయలు ఉన్న ఎంఆర్ఐ స్కాన్ అంటే పేషెంట్కి 5,000 రూపాయలు తీసుకునేది 3,800 రూపాయలు డాక్టర్ కమిషన్ ఇస్తాను. మరి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎంత దందాలండి? ఈ డాక్టర్ల దందాలేంది, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ల దందాలేంది? మరి వీటికి ఎవరు చెక్ పెట్టాలి? ఒక సామాన్య మానవుడు 5,000 రూపాయలు తీసుకుంటాను ఎంఆర్ఐ స్కాన్లు. అవసరం లేకుండా ఎంఆర్ఐ స్కాన్లు రాస్తా ఉన్నారు, అవసరం లేకుండా కూడా కొంతమంది డాక్టర్లు ఈ డబ్బుల కోసం. స్కానింగ్ చేస్తే మంచిదేనా? మన ఒంటికి మంచిదేనా మిత్రులారా? నేను డాక్టర్లతో మాట్లాడినా, ఎక్కువ స్కాన్లు స్కానింగ్ చేస్తే కూడా ఇబ్బంది అండి. వీటన్నిటిని ఒక స్టింగ్ ఆపరేషన్ చేసిన, ఆ స్టింగ్ ఆపరేషన్లో ఇవన్నీ కూడా బట్టబయలు చేసిన మీకు వీడియో రికార్డ్ చూడండి మిత్రులారా. కావాల్సుకొని మాట్లాడినా ఇక్కడ ఉండి ఒక 5 నిమిషాలు ఆన్లైన్లో నంబర్లు తీసుకొని మాట్లాడితేనే దొరుకుతాను. మరి ప్రభుత్వం ఏం చెప్తుంది? ఖచ్చితంగా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు నడిపే డాక్టర్ల పైన ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు సంపాదించారు ఒక్కొక్కరు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ల మీద. విజయ డయాగ్నోస్టిక్స్ అట, రాడార్ డయాగ్నోస్టిక్స్ అట, పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్లు ఇవి. కనెక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ అట, స్టార్ డయాగ్నోస్టిక్ సెంటర్ పేరు కనెక్ట్ చేసిరట. ఇది వరంగల్లో. ఇంకా నేను హైదరాబాద్ దాకా ఫోన్ చేయలే, రేపు పొద్దున హైదరాబాద్ కూడా ఫోన్ చేస్తాను. మిత్రులారా, ఒక్కసారి మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా చూడండి. ఇది మీ కామెంటును ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి 10 మందికి తెలిసేటట్టు. అలాగే ఖచ్చితంగా మరి వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి ఈ వీడియో మీద. మరి డిఎంఎడ్హెచ్ఓలు ఉన్నారు, ఇక్కడ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో మనం వేచి చూడాలి మిత్రులారా. రాడార్ డయాగ్నోస్టిక్స్ చందు అండి. నేను ఇక్కడ, నా పేరు సాయి అండి. మాది శ్రీ సాయి క్లినిక్ అని కొత్తది స్టార్ట్ చేశాము బ్యాంక్ కాలనీలో. బ్యాంక్ కాలనీ ఐడియా ఉందండి? బ్యాంక్ కాలనీ ఐడియా ఉందా? భీమారం భీమారం లేదు లేదు, క్లినికేనండి, నర్సింహం కాదు, క్లినికే. అంటే డాక్టర్ రంజిత్ రెడ్డి అని హైదరాబాద్ అతను చూస్తారు, ఇక్కడే ఉంటాడు. అది మన ఇల్లు ఉండే, ఇప్పుడు మన ఇల్లు వేరే కాడికి షిఫ్ట్ అయినా, ఇంట్లో పెట్టామండి ఇక్కడ. అవునా సార్? ఓకే. అయితే 2 మనకు ఎంఆర్ఐలు ఉన్నాయండి. ఎంఆర్ఐలు 2 ఉన్నాయి.